అమరావతి రాజధానిలో ఏదైతే రైతు సోదరులు ఆ రోజు ల్యాండ్ 34,000 ఎకరాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చాము. తర్వాత స్టోన్స్ కూడా నాటాము. అయితే అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగిన అనేక ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ పాలసీ అంటే 3 ముక్కలు ఆటాడి అదని ఇదని చేసి నానా గందరగోళం చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాం. అయితే కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్లాట్స్కి సంబంధించి ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్లాట్స్ ఇస్తామని చెప్పాం. 2014 ప్రభుత్వం ఉన్నప్పుడే 29,915 మంది యునిక్ ఫార్మర్స్కి 34,233 ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది. ప్లాట్స్ 825 మంది ఫార్మర్స్కి 677 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే 991 మంది రైతులకి 717 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి. సో మొత్తం 34,911 ఎకరాలు, దానికి గాను ఇవ్వాల్సింది 719 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలిసిస్ చేసాం. 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే మెయిన్గా ఉండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 301 ఎకరా 430 మందికి ఇవ్వాలి. అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు. లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం. నోటిఫై చేసిన తర్వాత ఒక 30 days వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలి. అది ఫైనలైజ్ చేసి ఆ 301 ఎకరా 430 మందికి ఇవ్వబడుతుంది. కోర్టు కేసెస్ లిటిగేషన్స్ అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసెస్లో ఒక 47 మందికి 24 ఎకరాలు ఉంది. అదేవిధంగా పిఓటి అంటే ఇప్పుడు యాక్చువల్గా జిఓఎంలో డిస్కస్ చేస్తున్నారు. అది కానీ ఫైనల్ అయిపోతే 34 మందికి 37.83 ఎకరాలకి వాళ్ళకి ప్లాట్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రాసెస్లో అంటే ఇమీడియట్గా లాటరీ ఇచ్చేదానికి 99 మందికి 84.38 ఎకరాలు ఉంది. అది కాకుండా లంకా ల్యాండ్స్ దాని యొక్క హిస్టరీ 218 మందికి 166 ఎకరాలు ఉంది. దీని మీద యాక్చువల్గా ఒక అడిషనల్ కమిషనరు స్పెషల్గా వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు 60 నుంచి 90 మందికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి.